ఆదివారం పారాయణ ప్రారంభం. శ్రీ గురు చరిత్ర 30వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. ఈ అధ్యాయాలలో 30, 31, 32 గోపీనాథునికి దత్తానుగ్రహంతో జన్మించిన కుమారుడు యవ్వనంలో క్షయవ్యాధితో మరణించి తిరిగి శ్రీగురి అనుగ్రహంతో బతకడం చెబుతుంది. సద్గురువు బ్రహ్మలిపి మార్చి ఈ జన్మలోని వ్రాతను మరుజన్మకు, మరుజన్మలోని వ్రాతను ఈ జన్మకు మార్చగలని ఉదాహరిస్తుంది. ఇట్టి లీలలో శ్రీ అక్కలకోట స్వామి చరిత్ర, శ్రీ షిరిడి సాయిబాబా వంటి నేటి దత్తావతార చరిత్రలలో కూడా చూడవచ్చు. క్రిందటి అధ్యాయాలు సన్యాస కర్మ మార్గాలను పురుషులకు వివరిస్తే ఈ అధ్యాయాలు శ్రీధర్మాన్ని సాధారణంగా వివరిస్తాయి. ఈ అధ్యాయాలలో తెలిపిన అనేక అంశాలను సావిత్రి యొక్క ఆచరణ కూడా తెలుపుతుందని గమనించాలి. ధర్మవర్తనలు ధర్మం వలన పొందలేని ఫలితాలను కూడా సర్వధర్మపరుడైన సద్గురువును ఆశ్రయించడం వలన పొందగలరని, ధర్మ పరాకాష్ఠ కూడా సద్గురువు దర్శనాన్ని మాత్రమే ప్రసాదిస్తుందని సావిత్రి వృత్తాంతం నిరూపిస్తుంది. ఆమెకు సహగమనము వలె ధర్మనిరతి కూడా సద్గురు సమాగమం ఫలితమే. కథారంభం. నామధారకుడు స్వామి నాకెన్నో శ్రీగురిని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు. ఇట్టి మీ రుణము ఎన్నటికైనా తీర్చుకోగలనా? అటు తర్వాత ఏమి జరిగిందో సెలవేయండి అని ప్రార్థించాడు. అంతటి సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పసాగాడు. నామధారక, శ్రీగురు లీలలన్నీ చెప్పడం ఎవరి తరమూ కాదు. నాకు చేతనైనంత వరకు చెబుతాను, విను. శ్రీగురుడు చూడటానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారమన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. భక్తులు ఎంతో దూర ప్రాంతాలను వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు. దరిద్రులు ధనాన్ని, సంతానము లేని వారు సంతానము, రోగులు ఆరోగ్యము పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకటి వృత్తాంతం చెబుతాను, విను. మాహురపురంలో గోడేనాథుడనే ఉరుఫ్ గోపేనాథుడు సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖము భరించలేక దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్ఠగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి 5వ ఏటనే ఉపనయనం చేశారు. 12వ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి ఉరుఫ్ సుందరి అనే కన్యతో వివాహం చేశారు. ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులైన రతీమనముల వలె సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతుండేవారు. ఇలా ఉండగా విధవశాత్తు దత్తునికి 16వ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు. అతనికి అన్నద్వేషము కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటూ ఉండటం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు. ఇలా 3 సంవత్సరములు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది. అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నము మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది. అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకొనక పాత చీర ధరించేది. జుట్టు దువ్వుకొనక పోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కి శల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తుండేది. తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు, శాంతులు ఎన్నెన్నో చేయించింది. ఎందరెందరో వైద్యులు వచ్చి ఇచ్చిన మందులెన్నో వాడింది. ఇలా 3 సంవత్సరాలు గడిచాయి. కానీ దత్తుని పరిస్థితి కించిత్తైనా మెరుగవకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు. అతని తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకున్నారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనుకటి దుఃఖమంతా మరచాము. ఇప్పుడు అతనిని కూడా నీవు మాకు దక్కించుకుంటే మేము ఏమి చూసుకుని బ్రతకాలి? వారు అలా దుఃఖిస్తుండే దత్తుడు వారిని ఓరడిస్తూ మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది, కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమన్నది కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతుండేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖము మరింత పొరులుకొచ్చేది. అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో, అమ్మ, అంతా ఈశ్వరాధీనమును కానీ మన చేతిలో ఏమున్నది? నీవు నాకొక గడియ చేపు పాలిచ్చిన రుణమైన ఇంతవరకు తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను, మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటుండేవాడు. దత్తుడు తన భార్యతో ప్రేయసి, నాకింక కాలము తీరిపోతున్నది. నీవు నాకు చేసిన వేవకు నా కోసం కష్టాలకు అంతే లేదు. గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు నిన్నిలా బాధిస్తున్నాను. ఇక ముందు కూడా నీకు అండలేదని భయం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురులా చూసుకుంటారు. అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టము నాకు కించిత్తైనా లేదు. దౌర్భాగ్యుడనైనా నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యము మంటగలిసింది అని బాధపడుతుండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక
చెవులు మూసుకుని ఏడుస్తూ, స్వామి మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు వేరే గతి ఏమన్నది? భార్యకు భర్తయ్యే దిక్కు గాని తల్లిదండ్రులు గారు. నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని సుమా. నా ప్రాణమైనా మిమ్మల్ని వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు. మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ ఉండేది సావిత్రి. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి. సావిత్రి, అయ్యో మీరే ఎలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయము లేదు. అందరము కలిసి భగవంతుని ప్రార్థిద్దాము అని ధైర్యము చెబుతుండేది. ఆమె ఒకసారి గాలి మార్పుగా అతనిని ఎక్కడికైనా తీసుకెళ్లాలని అనుకున్నది. అప్పుడు ఒక గ్రామస్తుడు, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైన శ్రీగురిని వద్దకు వెళ్ళండి, అక్కడ ఎందరికో మంచి జరుగుతున్నది అని చెప్పాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే మహానీయులు ఉన్నారట. వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది. మీరు అనుజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడికి పోతాము. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను. మేము అక్కడికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వాల్సిందిగా అని వారి కాళ్ళ మీద పడి వేడుకున్నది. ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు. ఆమె తన అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి, ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరింది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక, సౌభాగ్యవతీ భావ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు. సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకీలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమన్నది. ఈ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వనగరము సమీపించారు. సావిత్రి అక్కడక్కడ పల్లకి దింపి శ్రీగురిని కూర్చి విచారిస్తున్నది. అంత దూరం ప్రయాణం చేసి డస్సినందున వలన దత్తునికి రోగబాధలు ఎంతో తీవ్రమయ్యాయి. అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగలలాడుతున్నాడు. ఎలాగో పల్లకిని గంధర్వపురము చేర్చి అక్కడొక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడు ఎక్కడ ఉంటారని ఆ ఊరి వారిని విచారించింది. వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్లారని చెప్పారు. అతనిని అక్కడికి తీసుకువెళ్దామని సావిత్రి పల్లకీ వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు. పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది. ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఆ శోకము భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడి వారందరూ అడ్డువచ్చి ఆపారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకిదే ఏమి గతి? మీ శ్రీగురు మూర్తి మీరు ప్రాణరక్షకులని తలచి గంపెడ ఆశతో ఎంత దూరము కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను. కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయము విరిగిపడ్డట్టు, నీడను చేరబోయిన వాని మీద చెట్టు విరిగిపడినట్లు, మంచినీటి కనిపోయిన వాడు మసలి నోట పడ్డట్టు, నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడికి వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను. నా గతి పులిబారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసము తినే యవనుడి పాలిట పడినట్లయింది. నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దానిని అయ్యాను. వృద్ధులైన అత్తమామలకు ఒక్కనొక్కడైన వారి బిడ్డను దూరం చేసి దేశంగాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తున్నది. అప్పుడు అక్కడ చేరిన వారిలో కొందరు, అమ్మాయి నీవిలా ఏడుతున్నందువలన లాభమేమి? విధిలిఖితము విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియజెప్పాలని చూచారు. కానీ వయసులో చిన్నదైన ఆమెకు అతని సహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిసివేస్తున్నాయి. ఆమె దీనాతి దీనంగా వారందరితో, అయ్యలారా, ఇప్పుడు నేనెక్కడ ఎవరి అండన ఉండాలి? నా ప్రాణనాథుడు మరణించాక నేను ఎలా బ్రతికేది? నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవరూ లేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతము, వివాహం అయ్యాక భవానీ పూజలు, అఖండ సౌభాగ్య వ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను. ఆ పుణ్యమంతా ఏమైపోయింది? నా మాంగళ్య రచన కోసం నా నగలన్నీ వదులుకున్నాను. అందుకు ఫలితం చివరకు నాకు ఈ పశువుతాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి నన్ను విడచి ఎక్కడికి పోయారు? మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను? అయ్యో, ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు. వారి బిడ్డను ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను. నేను ఈ పని చేసినందువలన 3 ప్రాణాలను తీసిన దోషిని అయ్యాను. నేనిప్పుడు వారికి ముఖం ఎలా చూపేది? నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తున్నది.
ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలము, శరీరము నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకము ఉపదేశించాడు. పిచ్చిదానా, నీవెలా ఏడ్చి ఏమి ప్రయోజనము? నొసటి వ్రాత మారదు కదా, పోయిన ప్రాణము తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు? అయినా ఇతడు ఎక్కడికి పోయాడనుకుంటున్నావు? ఆలోచించు. అసలు నీవెవరు? ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికి చేరుతాయి. వీటి నుండి నీటి నుండి వచ్చే బుడగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపుండి మరలా నశించిపోయేవే కదా. పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు? అతడెవడు? మాయావసులై అలాంటి జీవులను నావి నావాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు. జీవుడు కర్మ వలన శరీరము ధరిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరము సుఖదుఖాలు కలిగిస్తుంది. గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే కానీ నిజానికి లేనే లేవు. త్రిగుణాత్మకమైనదే మాయ గాని ఆత్మ కాదు. పుట్టుక, చావు మొదలగున వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు. ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు. మృత్యు వంటావా సుదీర్ఘమైన ఆయువు గల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే. ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలం వలన పుట్టి దాని అధీనమై ఉన్న ఈ శరీరము స్థిరంగా ఉండటం ఎలా సాధ్యము? ఇలా కాలము, కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరము పుట్టినందుకు సంతోషం కానీ, మరణించినందుకు దుఃఖం కానీ పొందదగినది ఏమీ లేదు. గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు. ఆ మధ్యకాలంలో ఎవరైనా వారి విధి వ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించడం ఎవరితనము? ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపజేసుకోవచ్చు, కానీ కాలగతిని నియమించడం ఎవరితరమూ కాదు. ఎప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా? లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు? రక్తము, మాంసము, శ్లేష్మము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరము నేను నాది అనుకోవడం సరియేనా? ఇంతవరకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా. ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రము నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు. ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి, స్వామి, నాకు ఎలాగైనా తరుణోపాయం చెప్పండి. మీరు చెప్పినట్లే చేస్తాను. దయాసాగర, నాకు నీవే తల్లివి, తండ్రివి. నేను ఈ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతై నమః. 30వ అధ్యాయం సమాప్తం. 31వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఆ తర్వాత సిద్ధయోగి నామధారకంతో ఇలా చెప్పారు. ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు. సాధ్వి, స్త్రీలు ఆచరించవలసిన ధర్మము చెబుతాను విను. పూర్వము కాశీలో అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర నివసిస్తుండేవారు. ఆ మహర్షి తపస్సుకు ఆమె ప్రాతిపత్యానికి మెచ్చి వింధ్యాచలుడు వారికి గొడుగు వలె నిలచి ఉండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు వింధ్యునితో, ఓ పర్వతరాజా, నీకు సాటి అయిన పర్వతం ఇంకొకటి లేదు. అయితే నేమి నీవు మెరుపుతో మాత్రము సమానము కాలేదు అన్నాడు. అప్పుడు రోషంతో వింధ్యాచలుడు మేరుపర్వతాన్ని మించి పోవాలని పెరగసాగాడు. అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయమైంది. సూర్యదర్శనం అవనందువలన ఆ ప్రాంతంలోని ప్రజల నిత్య కర్మాచరణ తారుమారైంది. అప్పుడు ఋషుల విషయమై మొరబెట్టుకోగా అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు. బ్రహ్మదేవుడు కాశీలో అగస్త్యుడను బ్రహ్మదేవత అయిన సద్గురువును ప్రార్థించి వారు దక్షిణ దేశానికి వెళ్లేలా చేయి అని ఉపాయం చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి దంపతులను దర్శించి పూజించాడు. అప్పుడు మహాపతివ్రత అయిన లోపామతులను కీర్తిస్తూ ఆమె మహిమకు కారణమైన పతివ్రత ధర్మాలను దేవకుడైన బృహస్పతి ఇలా చెప్పాడు. స్త్రీలు ఎల్లప్పుడూ తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానము చేయకూడదు.
సాధ్యమైనంత వరకు పొరిగళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకుని వెళ్ళాలి. దుశ్శూలిరైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలు కానీ యాత్రలు కానీ ఒంటరిగా వెళ్ళకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు. గ్రామాంతరం వెళ్ళిన భర్త తిరిగి రాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్ళు కడిగి తుడిచి విసనగరతో వీచి సేద తీర్చాలి. తర్వాత ఆయనకు అలసట తీరేసే వరకు కాళ్ళు పిసికి తర్వాత స్నానం చేయించి ఆయన పాదతీర్థం తీసుకొని నమస్కరించాలి. అటు తర్వాత అతని చిత్తమును అనుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి అతని ఉచ్చిష్టాన్ని ప్రసాదంగా భుజించాలి. అటు తర్వాతనే తాను అలంకరించుకొని ఆయనను సంతోషపెట్టాలి. భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి. మరలా అతని కంటే ముందు నిద్ర మేలుకొని ఇంటి పనులు చేసుకుని అతను మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి. భర్తకు కావలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగాను, భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగాను ఉండకూడదు. భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి. భర్తతో తగులాడకూడదు. అతడు కోపంతో అన్న మాటలను మనసులో ఉంచుకోకూడదు. భర్త ఆజ్ఞను అనుసరించే భార్య నడుచుకోవాలి. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు ఉపవాసాలు చేయకూడదు. భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికి గాను పసుపు కుంకుమ మంగళసూత్రం మొదలైనవి భక్తితో ధరించాలి. భర్తకు ఇష్టమైన ఆభరణాలు వస్త్రాలు మాత్రమే ధరించాలి. అత్తమామలను బావమరుదులను ఆడుబిడ్డలను విడచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూచి భర్త అసమర్థుడని నిందించకూడదు. యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలనుకోకూడదు. ప్రతి సేవయే యాత్రగా, ప్రతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి. భర్త లోబి అయినా రోగి అయినా వికలాంగుడైనా అతనినే పరమేశ్వరుడిగా భావించి అతనినే పూజించాలి. అట్టి పతివ్రతను చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. ఇలా చేయక యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది. మరొక పతివ్రత పాదధూళితో గాని అట్టి వారి పాపం నశించదు. పతివ్రతల పాదధూళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు. అలా కాకుంటే రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరు లేరు. అయినా పతివ్రతల వల్లనే వంశమంతా ఉద్ధరించబడుతుంది. 7 జన్మల పుణ్యం వలన గాని అట్టి ఇల్లాలు లభించదు. ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాగలవు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు. ఆమె లేని భవనమైన అడవితో సమానమే. ఆమె వల్లనే సత్సంతానము ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడచి అడుగులకు మడుగులెత్తుతుంది. ఆమె సహచర్యం వలన 7 జన్మల పాపం కూడా నశిస్తుంది. గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యము కూడా పతివ్రతను దర్శించడం వల్ల కలుగుతుంది. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. 31వ అధ్యాయం సంపూర్ణం. 32వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. బృహస్పతి ఉపదేశించిన శ్రీధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు. బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు. దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమము. కానీ భర్త దూరదేశంలో ఉన్న ఆమె గర్భవతి అయినా లేక ఆమెకు పాలు త్రాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు. అటువంటి స్త్రీ యావజ్జీవితము విధవాధర్మము పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది. విధవాధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే. ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం. లేకుంటే ఆమె జుట్టు అనే త్రాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది. గతించిన భర్త కూడా పతితుడు అవుతాడు. అప్పటి నుండి ఆమె నిత్యము తలస్నానము ఒక పూట భోజనము చేస్తుండాలి. అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టము. ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి. 3 రోజులకో వారానికో లేక పక్షానికో ఒకసారి చొప్పున యథాశక్తి ఉపవసించడం కానీ లేకుంటే చాంద్రాయణ వ్రతం ఆచరించడం కానీ ఎంతో శ్రేయస్కరం. పాఠ్యం నాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్లపక్షంలో తిరిగి ఒక ముద్ద చప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి 15 ముద్దలు తినడం, అటు తర్వాత చంద్రగణలను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయణ వ్రతం అంటారు. ముసలితనం వల్ల కానీ రోగం వల్ల కానీ ఇలా చేయలేని వారు 2వ పూట పాలో పండ్లో యావజ్జీవితము సేవించవచ్చు. మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుంది. కనుక కిందనే పడుకుని కొనడం ఆమె ధర్మం. తనకున్న మంచము పరుపు పేదలకు దానమిచ్చేయాలి. రంగు చీరలు ధరించక తెల్ల వస్త్రము మాత్రమే ధరించాలి. భర్తకు ప్రియమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు దానమియ్యాలి. అభ్యంగనము, తలంటి సుగంధము, పూలు, అలంకారాలు, తాంబూలములను ఆమె పరిత్యజించాలి. పితృయజ్ఞము చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి అతని
ప్రీతివర తర్పణము చేయాలి. అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి. ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకుని మాత్రమే ఇవన్నీ చేయాలి. ఇలా వారి అజ్ఞానదానము, వైశాఖ మాసంలో జలదానము, కార్తీక మాసంలో దీపదానము, మాఘంలో నెయ్యి నువ్వులు దానము చేయడం ఆమె ధర్మము. అలాగే వేసవికాలంలో నీరు దొరకని చోట చలివేంద్రము పెట్టించాలి. విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందె వారికి సమర్పించుకోవాలి. కార్తీక మాసమంతా యవాన్నమే తింటూ నక్తావ్రతములు ఆచరించాలి. ఆ కాలంలో ఆమె కంద, వంగ, తేనె, నూనె వాడకూడదు. మోదుగాకుల విస్తట్లో భోజనం చేయడమే ఉత్తమం. కానీ అరిటాకుల్లోనూ లోహపాత్రల్లోనూ తినకూడదు. ఆ నెలాఖరుకు ఉద్యాపన చేయాలి. ఆ సమయంలో నేతితో నింగిన కంచుపాత్ర బాగా పాలిచ్చే కపిలగోవు, యథాశక్తి బంగారము, దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. వీటన్నిటిలో దీపదానం శ్రేష్టమైనది. శివునికి ఏకాదశి రుద్రాభిషేకము, షోడశోపచార పూజ చేసి తన భర్తయ్య నారాయణుడన్న భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వపాపం నశించి యశస్సు లభిస్తుంది. మాఘమాసంలో జలమే నారాయణుడన్న భావంతో స్నానము చేసి శివపూజ, అతిథి సత్కారము ఏమారకుండా చేయాలి. అది ఎలా చేయాలో చెబుతాను. వేద విధులకు పాద్యమిచ్చి, అంటే కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చి, విసనకర్ర, పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటిపళ్ళు, ఒక పాత్రలో పానకము దానమిచ్చి, తన భర్త పేరిన వారికి అపోసనమిచ్చి వారికి సాత్వికాహారం తృప్తిగా వడ్డించాలి. వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు, పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది. ఇలా ఆచరిస్తే సతీ సగమనంతో సమానమవుతుంది. ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది. పవిత్రమైన స్త్రీ భాగీరథితో సమానము. ఆమె భర్త శంకరునితో సమానమే. కాబట్టి ఇటు దంపతులే లోకపూజ్యులు. బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ధైర్యం గలవారు సహగమనం చేయవచ్చు. కనుక అమ్మాయి, నీవు శోకము విడిచి నీకేది శ్రేయస్కరమనిపిస్తే అలానే చేయి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె యోగీశ్వర, మీరే నాకు తల్లి, తండ్రి, బంధువులు, వేరెవరూ లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు తారసిల్లారు. యుక్త వయస్కురాలనైనా నాకు వైధర్వ ధర్మ ఆచరించడం కత్తి మీద నడక వంటిది. యవ్వనము, సౌందర్యము కలవారికి ఈ లోకములో నిందలు తప్పవు. కనుక నాకు సహగమనమే నచ్చింది. అదే ఆచరిస్తాను. నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు. నీవు ఇంత దూరము గురుదర్శనం కోసం వచ్చావు, కానీ విధివశాన జరగరానిది జరిగిపోయింది. కనుక ఇప్పుడు సంగమానికి వెళ్ళి శ్రీగురుని దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యము నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవంతలపై భస్మముంచి ఆమెకు 4 రుద్రాక్షలిచ్చి వీటిలో 2 అతని మెడలోను చెవులకొక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురు పాదాలకు అభిషేకించిన తీర్థము తెచ్చి ఈ శవంపై చల్లు. అప్పుడు సువాసనులకు, వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి తర్వాత సాగమనము చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు సావిత్రి అతడి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానము చేసి పసుపు, పారాణి, కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది. తాను అగ్ని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది. మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయస్సులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహగమనం చేసుకోవడానికి వెళుతోందని తెలిసి గ్రామంలోని స్త్రీలు, పురుషులు ఆమెను చూడడానికి కొన్ని వేల మంది వచ్చారు. వారిలో కొందరు ఆమెను చూసి, అయ్యో, ఏ సుఖమూ ఎరిగిన చిన్న వయస్సులో ఒక బిడ్డైనా కలుగక ముందే చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతోంది అని ముక్కున వేరేసుకున్నారు. కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి, ఏమమ్మా, ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢనిత్యంతో ముందుకు సాగిపోతోంది. మరి కొంతమంది, ఆహా, ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత, కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటోంది, స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు. చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితిపేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడ చేరిన సువాసినులందరికీ వాయనాలు, సద్బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది, తల్లులారా, విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను.
నాకు దీపావళి పండుగ వచ్చింది, మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది, నా కన్న తల్లి అయిన గౌరీదేవి వద్దకు పెడుతున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులను ఇద్దరిని పూజిస్తుంటాను అని చెప్పింది. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది, మీరు బాధపడతారెందుకు, మీరు ఇంటికి వెళ్ళవచ్చు, కానీ మా అత్తమామలకు మాత్రము వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సమా. చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి, వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది. కనుక మేమిద్దరము శ్రీగురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని అతడి వారందరికీ చెప్పండి. అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలను అలంకరించి అతడి విప్రులతో, అయ్యలారా, నేను శ్రీగురు దర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహగమనం చేయటము నా ధర్మమని తోస్తున్నది, నేను వెళ్ళిరానా అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అమ్మ సరే, కానీ సూర్యాస్త సమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు. ఆమె అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది. అతడి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు. సావిత్రి మెల్లగా నడుస్తూ మనస్సులో శ్రీగురుని ఇలా సూచిస్తున్నది, స్వామి, మీరు సర్వేశ్వరులు, శరణు కోరిన వారికందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిది ఏమన్నది? కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించే కర్మఫల ప్రదాతులు మీరే. మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకొని సంతానం పొందాలని ఇంత దూరము నడిచి మీ వద్దకు వచ్చాను. నేనెంత పాపం చేశానో అని అందరికీ అబ్బిన సౌభాగ్యము సంతానము మాత్రము నాకు కరువవడమే గాక ఇంతటి దుస్థితి కలిగింది. మీ మీద ఎంత ఆశ పెట్టుకుని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేది ఏమిటో బాగా తెలిసింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలిచి నా భర్తతో కలిసి వెళ్ళిపోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. దేదీప్యమానమైన శ్రీగురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్ళుపికి అక్కడి నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతీ భవ అని ఆశీర్వదించారు. వెంటనే అతడి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు. వారిలో ఒకడు సాహసించి, స్వామి, ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడ మరణించాడు, అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉన్నది. మీ వద్ద సెలవు తీసుకుని ఈమె సహగమనం చేయబోతున్నది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు. అది విని ఆయన ఏమీ తెలియనట్లు, అలాగా, ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము. అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి. మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్లారు. ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకం చేయనారంభించారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకువచ్చారు. వెంటనే ఆ శ్రీగురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింపజేశారు. తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూచారు. అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు. అతడు సావిత్రితో, ప్రేయసి, నీవు నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు? ఈ యతీశ్వరులు ఎవరు? నాకింత గాఢంగా నిద్ర పట్టిందే, నన్ను లేపలేదేమి అన్నాడు. సావిత్రి ఆనంద బాష్పాలు రాస్తూ జరిగిందంతా చెప్పి, మన పాలిటి పరమేశ్వరులు ప్రాణదాత శ్రీగురుడే అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు. పరాత్పర, జగద్గురు, కృపాసాగర, శరణ్యమూర్తి, ఆశ్రితుల పరుడి కల్పవృక్షమా, శ్రీహరి, సచ్చిదానంద స్వరూపులైన మీ లేలే ఈ జగమంతా మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది. స్వామి, ఎన్నో పాపాలు చేసుకుని పుట్టి దుఃఖాలలో పడిన మేము సర్వజీవరక్షకులైన మిమ్మల్ని మరచాము. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్మృతించారు. శ్రీగురుడు వారిని ఆశీర్వదించి, సిరి సంపదలు, దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కొనండి. మీ దుష్కర్మలన్నీ తీరిపోతాయి, మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదం వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు. అది విన్న జనమంతా జయజయధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు. కానీ అందరిలో ఒక ధూర్తుడు స్వామి ముందుకు వచ్చి, అయ్యా, నాకు ఒక సందేహం అన్నది. నొసటి వ్రాత తప్పించడం ఎవరి తరము కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రాహ్మణ వ్రాత నిజమే, అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు. స్వామి నవ్వి, బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవితకాలం నుండి 30 సంవత్సరములు ఈ జన్మకు మార్చాము. అంతేగాని విధివ్రాత అన్నది వాస్తవమే,
అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యము దర్శింపజేశారు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. నాటి నుండి శ్రీగురుని కీర్తి విలువలై దశ దిశలా వ్యాపించింది. సావిత్రి దత్తాత్రేయులు సంగమలో స్నానం చేసి శ్రీగురిని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి పంపారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ దంపతులను వెంట తీసుకుని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నారు. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః. 32వ అధ్యాయం సంపూర్ణం. 33వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. 33, 34, 35 అధ్యాయాలు వివరించే అంశాలివి. శ్రీగురుడు మఠంలో ఉంటూనే అరణ్యంలో ఒక సాధువు రూపంలో సావిత్రికి దర్శనమిస్తాడు. ఇలా ఒకే సమయంలో వేరు రూపాలతో భక్తులను అనేక ప్రదేశాలలో అనుగ్రహించిన లీల సాయిబాబా చరిత్రలో చూడవచ్చు. ఇది దత్తస్వామి యొక్క ప్రత్యేకత. అందుకే ఆయన కాశీలో స్నానజపాలు, మాహురాపురంలో నిద్ర, కొల్హాపురంలో భిక్ష ప్రతిదినము చేస్తాడని షిరిడీ హారతులు సూచిస్తాయి. ఒక వేశ్య ఆమె వద్దనున్న ఒక కోడి, ఒక కోతి కూడా రుద్రాక్ష మహిమ వలన ఒక రాజకుమార్తె సోమవార వ్రతము వలన శుభము పొందినట్లు శ్రీగురుడు చెబుతాడు. వీరి ధర్మనిష్ట వీరి సాఫల్యతకు మూల కారణము. ధర్మనిష్టకు భగవంతునిపై విశ్వాసమే మూలము. భగవంతునిపై అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన శాసనమైన ధర్మము మీద ప్రీతి ఎందుకుండదు? ధర్మము లేకుండా రుద్రాక్ష వ్రతము, వేదాధ్యయనము వ్యర్థమని, మిథ్యాచారమని శ్రీగురుని సూచన. ప్రారబ్ధవశాన బాహ్య దృష్టికి వేసే అయిన ధర్మనిరతి గల అంతరంగము భక్తి ఆమెకు ఉత్తమగతిని ప్రసాదించాయి. సద్గురు సమాగమము చేత విభూతి, రుద్రాక్ష కూడా అతీత ఫలమిస్తాయని సద్గురు సమాగమం రాక్షసులకు సైతము పరివర్తన కలిగించి ఉద్భవించగల దనడానికి రాజు పరాశర మహర్షిని, బ్రహ్మరాక్షసుడు వామదేవ మహర్షిని ఆశ్రయించిన కథలు తెలుపుతాయి. సద్గురుని ఆశ్రయించని బాహ్యచార పాఠవం అహంకారానికి, అజ్ఞానానికి చిహ్నము. కారణము ధర్మాన్ని, సదాచారాన్ని నిశ్చితంగా సూక్ష్మంగా విప్పి చెప్పగలవారు వాటిలో పరిపూర్ణత నందిన వారే కదా. రుద్రాక్ష భస్మము దేహం పైన ధరించడము అంటే వాటి చేత సంకేతించబడిన పరమాత్మతత్వాన్ని హృదయంలో శ్రద్ధగా నిలుపుకోవడం అన్నమాట. అందుకు అవసరమైన సాధనాన్ని అన్వేషించుకుంటూ ముముక్షువు తప్పగా సద్గురువును ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకొని ఆచరిస్తాడు. అటువంటి శ్రద్ధాభక్తులు గలవాడు సద్గురు కృపను పొంది తీరుతాడు. అందుకే శ్రీరామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమనే కళ్యాణాన్ని జరిపించే పురోహితునిగా సద్గురుని వర్ణించారు. కథారంభం. నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. దత్తుడు సావిత్రి ఆ రోజక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకొని శ్రీగురిని దర్శించారు. అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది, స్వామి, నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము ఉపదేశించి రుద్రాక్షలు విభూతి ప్రసాదించారు. ఆయన ఎవరు? ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనము మాకెక్కడ లభిస్తున్నది అన్నది. శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ, అమ్మాయి, నీ పతిభక్తిని చూడదలిసి మేమే మారు రూపంలో నీ వద్దకు వచ్చాము. మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికే అవి ప్రసాదించాము. వాటి మహత్యము వల్లనే నీకిట్టి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు గనక వాటి మహత్యము వివరిస్తాము. ఎటువంటి వారికైనా రుద్రాక్షులు ధరిస్తే పాపాలు ఉండవు, ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి స్మృతి పురాణాలు చెబుతున్నాయి. 1000 రుద్రాక్షులు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే. అన్నీ దొరకనప్పుడు బాహువులకు 16 వేసి, శిఖలో 1, చేతులకు 24 వేసి, మెడలో 32, శిరస్సున 42, చెవులకు 12 వేసి, కన్నులకు ఒక్కొక్కటి, వక్షస్థలంలో 108 ధరించిన వాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు. వాటికి పగడాలు, స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది. రుద్రాక్షరమాలతో జపం చేస్తే అనంత ఫలం వస్తుంది. భస్మము రుద్రాక్ష ధరించని వాని జన్మయే వ్యర్థం. అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలం ఉంటుంది. ఏకాదశి రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగార్చన నర్చించినంత ఫలితం ఉంటుంది. రుద్రాక్షలలో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు. ఎటువంటి రుద్రాక్షలు ధరించినా 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. పూర్వము కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు, మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే కొడుకు ఉండేవారు. వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆభరణాలు లెక్క చేయక
రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి గాని భోజనం చేసేవారు కాదు. ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయనను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేమో చెప్పమని ప్రార్థించాడు. ఆ ముని, రాజా, వెనుక నంది గ్రామంలో మహాసౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేశ్య ఉండేది. ఆమె గుణవంతురాలు, స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకుని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తుండేది. ఆమె నిత్యము అలంకరించుకుని తన ఇంటనున్న మంటపంలో నృత్యం చేసేది. ఆ మంటపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది. వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది. ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతని వంటి మీద విభూతి చేతులకు రత్న కంకణాలు, అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి. దానిని చూసి ఆ వేశ్య ఆశపడి తన సఖిచేత కబురు పంపింది. అతడు ఆ మంటపంలో కూర్చుని మహాసౌందర్యవతమైన ఆ వేశ్య తనను సంతోషపెట్టగలిగితే ఆ లింగం ఇస్తానన్నాడు. ఆ వేశ్య అందుకు సంతోషించి 3 రోజులు పతివ్రతా ధర్మమును అనుసరించి అతనిని సేవించగలనని తన సఖిచేత చెప్పించింది. ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి, కులస్త్రీకి వలె వేశ్యకు అదెలా సాధ్యము అని విమర్శించాడు. అప్పుడు ఆ వేశ్య, నా విషయంలో మీకెట్టి సందేహము అక్కరలేదు. నేను త్రికరణ శుద్ధిగా ఆ 3 రోజులు పాతివ్రత్యమును అవలంబించగలను అని చెప్పి ఆ లింగముపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. ఆ వైశ్యుడు ఆ శివలింగము ఆమె చేతికిచ్చి, ప్రేసి, ఇది నాకు ప్రాణంతో సమానము, దీనికేమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అన్నాడు. ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది. ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదే విచిత్రమో గాని నాట్యమండపము క్షణంలో భస్మమైపోయింది. ఆ కోడి కూడా బుగ్గైపోయాయి. ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు. తెల్లవారాక అది తెలిసి వైశ్యుడు, అయ్యో, నా ప్రాణలింగమే పోయింది, నేనింకా బ్రతుకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించినా ఆ లింగము దొరకలేదు. అతడు ఒక చితి వెలిగించి ఆ మంటలలో దూకాడు. అతని వెంటనే ఆ వేశ్య, నాథా అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనము చేయడానికి సిద్ధమైంది. ఆమె బంధువులు ఆమెను వారించి, వేశ్యవైన నీకు ఇదేమి వెర్రి అని ఎన్నో రీతిలో చెప్పి వారించారు. కానీ ఆమె వారి మాటలేవి పట్టించుకొనక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యం అవలంబించిన నాకు ఇదే ధర్మము, నేనిప్పుడు సహగమను చేయకుంటే నాతో పాటు నా 21 తరాల వారు నరకంలో పడతారు. నా ధర్మము నేను పాటిస్తే వారందరూ తరిస్తారు. మరణమన్నది ఎప్పటికైనా తప్పదు కదా. ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకబోయింది. వెంటనే శివుడు సాక్షాత్కరించి, సుందరి, నీ ధర్మగుణాన్ని పరీక్షించగలదలిచి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను. నీకిచ్చినది నా ఆత్మలింగమే. ఈ మంటపానికి నేనే నిప్పుపెట్టి నీ పాతివ్రత్య గుణానికి పరీక్షించాను. నీ ఇష్టము వచ్చిన వరం కోరుకో అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, స్వామి, నాకు ఈ ముల్లోకాలలో ఎట్టి భోగము అక్కర్లేదు. నాకు ఈ సంసార బంధం తొలగించి శాశ్వతమైన శివసాయుధ్యం ప్రసాదించు అని ప్రార్థించింది. శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు. ఆనాడు నాట్యమండపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోతి ఈ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము, రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు. వీరి పుణ్యము చెప్పనలవిగానిది కనుక ఓ సాధ్వి, రుద్రాక్ష ఇంత మహిమగలది అని శ్రీగురుడు చెప్పారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. 33వ అధ్యాయం సంపూర్ణం. 34వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి అటుపై శ్రీగురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు. ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి, స్వామి, ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా నిర్మించారు కదా, ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగాడు. పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి, రాజా, వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదు అన్నాడు. రాజు ఆందోళనతో అదేమిటో తెలపమని మరీ కోరగా ఆ మహర్షి, నాయన, ఇప్పటి నుండి 8వ రోజున వారు మరణించవలసి ఉన్నది అన్నాడు. అది విని రాజు అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలపమని కోరారు. ఆ మహర్షి ఇలా చెప్పారు, భయం లేదు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్రమంత్రము.
అది 4 పురుషార్థాలు ప్రదర్శించగలదు. సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని, పృష్ఠభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు. ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాలలో సుఖము, అధర్మం అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి. కామము మొదలగున వికారాలు అధర్మము నుండి పుట్టినవే. వాటిని అనుసరించి మరెన్నో పాపాలున్నాయి. కానీ ఏ గ్రామంలో రుద్రజపము జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు. అది సర్వపాపహరము. పూర్వం రుద్రమంత్ర జపము యొక్క ప్రభావము వలన పాపులు కూడా పరిశుద్ధులవడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, మధాంధులు, తామసులు, భక్తులేని వారిని మాత్రమే నీవు దండించాలి. భక్తితో రుద్రమంత్రము జపించే వారి దగ్గరకు నీ దూతలు వెళ్ళనేకూడదు. అల్పాయువు గలవారు కూడా దాని వలన దీర్ఘాయువు పొందగలరు. రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూచి నీవు కూడా భయపడవలసి ఉన్నది అని చెప్పాడు. కనుక రాజా, నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత 7 రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు. అందువలన వారు ధర్మాత్ములై సర్వసంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానమంతా వివరించి చెప్పాడు. ఆ రాజు ఆ ప్రకారమే 100 మంది సద్బ్రాహ్మణుల చేత 10,000 రుద్రమంత్రగానంతో 7 రోజులు రాత్రింబవళ్ళు సంతతధారగా శివునికి అభిషేకం చేయించారు. నిత్యము అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు. చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలం వారి మీద చల్లాడు. వెంటనే వారు లేచి కూర్చున్నారు. అప్పుడు ఆ మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పాడు. రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చేసి చెప్పిన మహర్షిని పూజించాడు. ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి ఆ రాజకుమారులకు 12వ ఏట అపమృత్యు భయం ఉన్నదని, అది తప్పితే పూర్ణాయుర్ధాయం ఉన్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు. అందుకే శ్రీగురునికి రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతి. కనుక నామధారక, నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీగురుని పూజించు అని సిద్ధుడు చెప్పాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతయ నమః. 34వ అధ్యాయం సంపూర్ణం. 35వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతం ఎలా చెప్పారు. సావిత్రి శ్రీగురుని పాదాలకు మ్రొక్కి, స్వామి, నిరంతరము మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకు ఒక మంత్రం ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకున్నది. శ్రీగురుడు, అమ్మ, స్త్రీలకు భర్తలు సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు. పూర్వము దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బతికించి యుద్ధరంగానికి పంపుతున్నాడు. ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి నందిని పంపి ధ్యానని మగ్నుడయ్యున్న శుక్రాచార్యుని తెప్పించి అతనిని మిరింగి తన కడుపులో బంధించాడు. ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకొచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బతికించసాగాడు. ఏ మంత్రమైనా స్త్రీకి ఉపదేశమిస్తే నిర్వీర్యమవుతుందని, అందులో మృత సంజీవిని మంత్రము 3వ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయము స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు. బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు. కచుడు వెళ్ళి శుక్రాచార్యునికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, నేనొక విప్ర కుమారుడను. అపారమైన మీ యశస్విని విద్యార్థినై మీ వద్దకు వచ్చాను. నన్ను స్వీకరించండి అన్నాడు. శుక్రుని కుమార్తె దేవయాని అతనిని చూచి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది. కానీ రాక్షసులు కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షము వాడని తెలుసుకున్నారు. కానీ శుక్రాచార్యునికి చెప్ప సాహసించలేదు. ఒకనాడు కచుడు సమిధలు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతనిని రహస్యంగా అక్కడే చంపేశారు. దేవయాని మొరపెట్టుకొనగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకొని మృత సంజీవిని మంత్రంతో అతనిని తిరిగి బ్రతికించాడు. రాక్షసులు మరొక్కసారి అతనిని చంపి దహనం చేసి ఆ బూడిద నలుదిక్కులకు విరజిమ్మేశారు. కానీ శుక్రుడు మరలా అతనిని బ్రతికించాడు. రాక్షసులు అతనిని మళ్లీ చంపి భస్మ చేసి నీటిలో కలిపి శుక్రుని చేత త్రాగించారు. ఈసారి దేవయాని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగినది తెలుసుకుని ఆమెతో అన్నాడు, అమ్మ, ఈ రాక్షసులు అతనిని నా కడుపులోకి పంపేశారు. ఇప్పుడు కచుణ్ణి బ్రతికిస్తే నేనే చనిపోవలసి వస్తుంది. అప్పుడు ఆమె, తండ్రి, నేను అతనిని వివాహం ఆడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను. అతడు
లేక నేను బ్రతకలేను అన్నది. ఆ రాక్షస గురువు, ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు, ఇతరులకు చెప్పకూడదు అన్నాడు. ఆమె తండ్రి, నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు, కచుడు బ్రతికి బయటకు రాగానే మరలా నిన్ను కూడా బ్రతికిస్తాను అన్నది. అమ్మ, స్త్రీలకు మంత్రజపము తగదు, వారికి భర్త సేవయే విధించబడింది. స్త్రీకి ఉపదేశించిన మంత్రము శక్తిహీనమవుతుంది అన్నాడు శుక్రుడు. దేవయాని అలిగి, అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి, కచుడిని విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మూర్ఛపోయింది. పేరు దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొల్పి మంత్రం ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో కచుడిని బ్రతికించాడు. అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటకు రాగానే దేవయాని 3 సార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు. స్త్రీకి ఉపదేశించడం వలన 3వ వాడుగా కచుడు వినిన కారణంగాను ఆ మంత్రము నష్టమైంది. అలా నిర్ధారణ చేసుకుని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి, అయ్యా, మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను, నా అభీష్టం నెరవేరింది. ఇక్కడుంటే నన్ను ఈ రాక్షసులు బ్రతకనివ్వరు, కనుక నాకు సెలవిప్పించండి అన్నాడు. అది విని దేవయాని ఏడుస్తూ, నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను, 3 సార్లు నీకు ప్రాణమిప్పించాను, కనుక నన్ను వివాహమాడి నా అభీష్టం నెరవేర్చు అని పట్టుబట్టింది. కచుడు, నీవు గురుపుత్రివి కనుక నాకు సోదరివి, ప్రాణదానము చేశావు కనుక తల్లివి, నిన్ను వివాహమాడదలచడం మహాపాపం, కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించాడు. కానీ ఆమె కామవశి అయి, కృతజ్ఞుడా, నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక అని శపించింది. కచుడు ఆమెను అసహ్యించుకొని తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు. నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు. ఇది తెలిసిన వారెవరూ స్త్రీకి మంత్రోపదేశం చేయరు. కనుక సావిత్రి, నీకేదైనా వ్రతము చెబుతాను, చేసుకో అన్నారు. సావిత్రి స్వామికి నమస్కరించి, స్వామి, మీ పాదసేవకు మించిన వ్రతమేమన్నది, అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు, మీకు నచ్చిన వ్రతము సెలవీయండి అన్నది. శ్రీగురుడు ఇలా చెప్పారు, అందరూ ఆచరించుకోవడానికి అనువైనది ఉత్తమమైన సోమవార వ్రతము. దానిని వెనుక సూత మహర్షి సౌనకాది మునులకు ఉపదేశించాడు. సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఈ వ్రతమహిమ తెలిపే ఐతిహ్యము ఒకటి చెబుతాను. ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలనెంతో ధర్మంగా పాలిస్తుండేవాడు. అతడు సంతానం కోసం శివుని పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సేమంతిని అని పేరు పెట్టుకున్నారు. దైవజ్ఞులు ఆమె జాతకం చూసి ఆమె చిరకాలము సుమంగళిగా సుఖంగా జీవించగలదని చెప్పారు. కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూసి 14వ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు. ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి సీమంతిని ఒకనాడు యజ్ఞవల్క్య మహర్షి భార్య మహాప్రతివత అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్ట్యానికి నివారణ తెలపమని ప్రార్థించింది. అప్పుడు మైత్రేయి, అమ్మాయి, ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు, అభిషేకము వలన పాపము నశిస్తుంది, పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము, గంధ పుష్పాక్షతలు సమర్పించినందువల్ల సౌభాగ్యము, ధూపమర్పించడము వలన సౌగంధ్యము, దీపదానము వలన కాంతిమత్వము, నైవేద్యము వలన సకల భోగాలు, తాంబూల సమర్పణ వలన 4 పురుషార్థాలు చేకూరుతాయి, జపము వలన అష్టైశ్వర్యాలు, హోమము చేసినందువలన సిరి సంపదలు, శాస్త్రము వలన బహుముఖమైన సమృద్ధి, విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి. కనుక ఆ రీతిన ఈ వ్రతం ఆచరించు అని చెప్పింది. సీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించింది. ఆమెకు యుక్త వయసు రాగానే ఇంద్రసేన మహీపాలుడి కుమారుడైన చంద్రాంగదుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని వెళ్ళి ప్రమాదవశాన కాళింది నదిలో మునిగిపోయాడు. ఎందరు ఎత్తగాళ్ళు వెతికినా దొరకలేదు. అది తెలిసి 14 సంవత్సరములు నిండిన సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైనది. కానీ రాజు ఆమెను వారించాడు. బంధువులందరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు. సీమంతిని తాను వ్రతమాచరించిన కూడా తన భర్తను రక్షించినందుకు శివపార్వతులకు మొరపెట్టుకుని సహగమనం చేయడానికి సిద్ధమైంది. అప్పుడు పురోహితులు శవము కనిపించుకుంటే సహగమనం చేయకూడదు, ఇంతకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము, కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు. పుత్రశోకంతో ఇంద్రసేనుడు
మతిస్థిమితము కోల్పోగానే దాయాదులు అతని రాజ్యం అపహరించి ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు. చిత్రవర్మ శాస్త్రానుసారము 1 సంవత్సరము వేచి చూచిన తర్వాత తన కుమార్తెకు వైధవ్యం మెప్పించాలని నిశ్చయించుకున్నాడు. సీమంతిని మాత్రము అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతమాచరిస్తూనే ఉన్నది. నీట మునిగి చనిపోయిన చంద్రాంగంతుడిని నాగకన్యలు అమృతము పోసి బతికించి పాతాళలోకంలో మహోజ్వలమైన పట్టణంలో మణులతో వెలిగిపోతున్న పడగలు గల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్లారు. అతని చంద్రాంగదుడు నమస్కరించాడు. తక్షకుడు అతని వృత్తాంతం ఎరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపోమ్మని అతనిని ఆహ్వానించాడు. చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం త్రాగించి నీట మునిగి చనిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాళలోకంలో మహోజ్వలమైన పట్టణంలో మణులతో వెలిగిపోతున్న పడగలు గల తమ రాజైన తక్షకుని దగ్గరికి తీసుకువెళ్లారు. అతని చంద్రాంగదుడు నమస్కరించాడు. తక్షకుడు అతను వృత్తాంతం మెరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపోమ్మని అతను ఆహ్వానించాడు. చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసము దుఃఖిస్తుంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతము త్రాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతనిని సత్కరించి తనెప్పుడు స్మరించిన ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు. తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వము మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు. అమృతము త్రాగడం వలన దివ్యవర్చస్సుతో వెలిగిపోతూ దివ్యాశ్వముపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రాంగదుని చూచి సీమంతిని ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారం సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది. కానీ ఆమె మెడలో ఆభరణాలు మంగళసూత్రము నొసట కుంకుమ కనిపించక పోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుడిని స్మరించి మారు రూపము ధరించి రాజకుమార్తెను విచారించి నీ వ్రత ప్రభావం వలన 3వ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు. వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరము పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యము తిరిగి ఒప్పగించగలమని లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు. నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు. చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకుని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు. తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు. శ్రీగురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి స్వామి, పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా? త్రిమూర్తి స్వరూపుడైన మీ పాదస్మరణ మాలో నిరంతరము జరిగేలా మమ్ము దీవించరాదా? వేరొక వ్రతమెందుకు అన్నాడు. శ్రీగురుడు ఇది మా ఆజ్ఞ. ఈ వ్రతము చేస్తే గాని మీ సేవ మాకందదు కనుక ఈ వ్రతము చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు. ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురుసన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అతని భార్య వాళ్లను చూడటానికి అక్కడకు చేరుకున్నారు. వారు శ్రీగురిని దర్శించి జరిగినదంతా తెలుసుకొని 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడళ్లను తీసుకుని స్వస్థాలము చేరుకున్నారు. సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతం ఆచరించి కాలాంతరంలో పూర్ణాయులైన కొడుకులను కన్నారు. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు ప్రాకిపోయింది. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతి నమః. 35వ అధ్యాయం ముగింపు. ఆదివారం పారాయణ సమాప్తం.